హాయ్ అండి, అందరూ నమస్కారం. మీరు చూస్తున్న అడ్డూరి ఛానల్. నా పేరు అడ్డూరి. మనం మాట్లాడుకుంటున్నాం బిగ్ బాస్ తెలుగు 9 ఏదైతే మండే నామినేషన్స్ ప్రోమోస్ గురించి ఫస్ట్ టైం అండి నేను ప్రోమోస్ గురించి ఒక వీడియో చేయడం. అయితే ప్రోమోస్ గురించి ఎప్పుడు కూడా నేను షార్ట్స్ చేస్తాను, బట్ ఈరోజు నేను వీడియో చేస్తున్నానికి మెయిన్ కారణం ఏంటంటే నిన్న సండేకి సంబంధించిన ఎపిసోడ్ అయితే నేను చేయలేదు. ఎందుకంటే నిన్న నా షార్ట్స్లో కూడా చెప్పాను, ఏదైతే హరిత గారు వచ్చారు కదా, హరిత జాకీ గారు మిస్సెస్ మన తనుజ గారి గురించి, ఎవరైతే బిగ్ బాస్ దత్తపుత్రకైనటువంటి తనుజ గారి గురించి వచ్చింది, అక్కడ ఒక పెద్ద డ్రామా ఒకటి ఏదైతే క్రియేట్ చేసే ఆ ప్రోమోలో చూసానో సగం నాకు 105 ఫేవర్ వచ్చిందండి. వాస్తవం అండి, 105 ఫేవర్ అయితే నాకు వచ్చింది. ఎందుకంటే ఆ ఏడుపులు, ఏమి మొహం మీద చేసుకొని ఏడవడం, ఏమి ఇటువైపు చేసుకొని ఏడవడం, ఆ ప్రోమో చూసిన తర్వాత నాకు అయితే నిజంగా చెప్తున్నాను 105 దాటి ఇంకా 110కి దాటిపోయి ఏమన్నా వెళ్ళిపోయిద్దేమో రీడింగ్ అని భయపడి నిన్న ఎపిసోడ్ అయితే నేను చూడలేదండి. అంటే నేను వేరేని కాదు, నేను నిన్న కూడా చెప్పానండి, నేను ఆమె ఏదైతే ఆమె ఎమోషన్ని నేనైతే మాత్రం నేను తప్పు పట్టట్లేదు. ఏదైతే వాళ్ళ ఫ్యామిలీ పరంగా తనూజ గారికి వాళ్ళ చెల్లి మ్యారేజ్కి ఏదైతే మిస్ అయ్యి వాళ్ళ పేరెంట్స్ రాలేదో అది 100% జెన్యూను. ఆ విషయంలో నేనైతే మాత్రం తనూజ గారి వైపే ఉంటాను. కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఆల్రెడీ ఈమె సక్సెస్ఫుల్గా ఇన్ని ఎపిసోడ్లు దాటి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆ సీరియల్ బ్యాచ్ని తీసుకొచ్చి హరిత గారి చేత ఏడుపు పడబొబ్బలు పెట్టించి అస్సలు ఏమన్నా ఉందండి చెప్పండి ఆ ఎపిసోడ్. అందుకే సగం ఆ ఎపిసోడ్ అయితే నేను చూడలేదండి, మొత్తం స్కిప్ చేసి పడేశాను. ఫైనల్గా ఏదైతే జరిగిందో ఎమాన్యుల్ తన పవరాస్త్రాన్ని, అంటే ఇంకా వేరే అది వెళ్ళి చెత్తకుప్పలో పడేయాలి ఈరోజు వాడకపోతే అని ఏదైతే చెప్పిన తర్వాత నాగార్జున గారు వాడితే పోయేదే ఉంది, ఒకరికి ఉపయోగపడుద్ది కదా అని ఎమాన్యుల్ తీసుకున్న నిర్ణయం. ఎవరైనా అదే నిర్ణయం తీసుకుంటారు, దాంట్లో పెద్ద విషయం ఏం లేదు. అయితే అందులో మొత్తానికి అయితే గెలిచారు, అది చూశారు. అయితే మీకు ప్రోమో గురించి చెప్తానని చెప్పి నేను నిన్న ఎపిసోడ్ గురించి చెప్పేస్తున్నాను. ఎపిసోడ్ గురించి అయితే పెద్ద ఏం లేదండి, నేను కావాలని చెప్పి స్కిప్ చేశాను. కావాలని చెప్పి ఆ ప్రోగ్రామ్ అయితే నేను రివ్యూ చేయలేదు. ఎందుకంటే పర్టికులర్గా చెప్తున్నాను కదా, నాకు అది కొద్దిగా డ్రామా. నేను మన కేబిఎన్ సుడిగాలి సుధీర్ గారు చదువుకున్న కాలేజీలో చదువుకున్నానండి. నేను కూడా ఆ కాలేజీలో డ్రామాటిక్ అసోసియేషన్ అని చెప్పి ఒకటి ఉంటుంది. అందులో మేమందరం పరమానంద శిష్యులు కదా, డ్యాన్స్ ప్రోగ్రామ్ చాలా చేసేవాళ్ళం. సో అందులో చేసేటప్పుడు ఇలాంటివి కూడా ఉంటాయన్నమాట. సేమ్ డ్రామాటిక్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ అక్కడికి వచ్చినట్టు అనిపించింది. తనూజ గారి గురించి అక్కడ వచ్చిన సాయి పవన్ అవ్వచ్చు, హరిత గారు అవ్వచ్చు, మోస్ట్ రెస్పెక్ట్ పీపుల్. కాకపోతే అక్కడికి వచ్చి ఆ సీన్ క్రియేట్ చేయడం అయితే నాకు ఎందుకనో కొంచెం గూస్ బంప్స్ లాంటివి వచ్చి కొద్దిగా ఇబ్బందికరంగా అయ్యి నేనైతే ఆ ప్రోగ్రామ్ చూడలేదు. అయితే ఈరోజు ప్రోమో చూశారు కదా, మీరు చూసి ఉంటారు చాలామంది. ప్రోమో 1, ప్రోమో 2 చూశారు. ఇక్కడ వెరైటీగా జరుగుతుంది ఏంటంటే సీక్రెట్గా ఇండివిజువల్గా ఏదైతే మనందరికీ తెలుసు ఒక్కొక్కరికి ఒక అవకాశం ఇచ్చారు. ఎవరికి తెలియకుండా బ్యాలెట్ బాక్స్లో నామినేట్ చేసే విధానం ఒకటి, వాళ్ళ ఎదురంగా ఓపెన్ చేసి వాళ్ళ ఎదురంగా నామినేట్ చేసేది ఒకటి, ఫైర్లో ఫోటో తీసి వేసేది. మీరు ఆల్రెడీ ప్రోమో చూశారు. ప్రోమో 1 వచ్చి అది, ప్రోమో 2 వచ్చి ఫైర్లో వాళ్ళ ఫోటోని వేయడం కదా. ఫస్ట్ దాంట్లో నాకు అందరిది వ్యాలిడ్గా అనిపించింది. ఫస్ట్ టైం నాకు వింతగా అనిపించింది ఏంటంటే భరణి గారు ఒక నిజాన్ని మాట్లాడగలిగారు తనుజ పేరు చెప్పి అనేది నాకు బాగా నచ్చిన విషయం, బాగా అనిపించింది. తనుజని చెప్పాలనుకున్నారు. భరణి గారికి మొత్తానికి అయితే ధైర్యం వచ్చిందని చెప్పాలి మొత్తానికి. ఎందుకంటే అందరూ వచ్చి అలా సలహా నిన్న అందరూ మాట్లాడింది కూడా మీరు చూసే ఉంటే, ఆయనకి ఇచ్చిన సలహాలు ఏంటంటే మాట్లాడాల్సి వచ్చావు మాట్లాడు అని, ఆయనకి అసలు హెజిటేట్ అవ్వకు, నువ్వు మాట్లాడు, అది ఏదైతే ఎంకరేజ్ ఇచ్చారో డెఫినెట్గా బ్రెయిన్లోకి భరణి గారికి అయితే 100% బ్రెయిన్లోకి వెళ్ళని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే అందులోనూ ఆయన గురువు గారు నాగబాబు గారు, మా అన్నగారు కూడా వచ్చి ఆయన చెప్పిన విధానంతో ఆయన అయితే ఇన్స్పైర్ అయ్యాడు, ఉన్నట్టు మాట్లాడాలనుకున్నాడు, ఓపెన్ అప్ అయ్యాడు అనిపించింది నాకు భరణి గారు ఫస్ట్ టైం. అలాగే అంటే ఎప్పుడు భరణి గారు సేఫ్ గేమ్లో ఉండేవాళ్ళు, 100% సేఫ్ గేమ్లో ఉండేవాడు. ఆయన ఒరిజినాలిటీ ఇప్పుడు వచ్చి తీయలేదు అనే చెప్తాను. బిగ్ బాస్ హౌస్లో ఇన్ని రోజులు ఒరిజినాలిటీ తీయకుండా చేయగలిగిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది భరణి గారు అని చెప్పాలి. అది అయిపోయింది మొత్తానికి, ఆయనది అయిపోయింది. నాకు కొంతమంది అయితే వ్యాలిడ్ కనిపించాయండి. అందులో ఎమాన్యుల్ది కూడా వ్యాలిడ్. అంటే ఫస్ట్ రౌండ్ నేను చెప్తే ఫస్ట్ ప్రోమో గురించి చెప్తున్నాను అండి. ఫస్ట్ ప్రోమోలో ఆయన ఏదైతే డిమాండ్ పవన్ గురించి చెప్పాడో నాకైతే న్యాయంగా అనిపించింది. మిగతా వాళ్ళందరి గురించి పెద్దగా మాట్లాడుకోక్కర్లేదు. అలాగే మన ఎవరు తనుజ గురించి ఎవరైతే సుమన్ శెట్టి గారు చెప్పింది కూడా నాకు వ్యాలిడ్ పాయింట్, ఆయనకి కరెక్ట్గా చెప్పాడు అనిపించింది. అలాగా ఫస్ట్ రౌండ్ ప్రోమో గురించి పెద్దగా చెప్పుకోవాల్సింది ఏం లేవు.
భరణి గారి పేరేమో మన దివ్య వేసింది. ఏది బ్యాలెట్ బాక్స్ గురించి చెప్తున్నానండి. సరే అసలైన సీన్లోకి ఇప్పుడు వద్దాం. ఇది డైరెక్ట్ నామినేషన్, అంటే ఫేస్ టు ఫేస్ వేసే నామినేషన్ ఏదైతే ఉందో అది ఫోటోని తీసుకెళ్ళి ఫైర్లో వేయడం. ఇది ప్రతి సీజన్లో జరుగుతుంది. ఈ సీజన్లో వచ్చేసరికి మనకి ఒక్కొక్కరు ఫోటో వేశారు. నువ్వు చూసావు, కళ్యాణ్ ఏమో డేమన్ పవన్ వేశాడు. ఓకే, వాళ్ళిద్దరికి రైవల్రీ స్టార్ట్ అయింది మనకు తెలుసు. ఎందుకంటే వాస్తవం చెప్పాలంటే డిమాన్ పవన్ కానీ కళ్యాణ్ కానీ తనుజ వల్ల వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ చెడింది అనేది వాస్తవం. అంటే తనుజాకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, ఒక ఫ్రెండ్గా నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, స్టాండ్ తీసుకోలేదు అనేది డిమాన్ పవన్ ఆరోపణ. అలాగే నేను నీ కాస్త తీసుకోపోవడం ఏంట్రా, మరి నాకు ఫస్ట్ 2 వారాల్లో జరిగిన ఒక టాస్క్లో రీతు చౌదరి కళ్యాణ్ కలిపి మరి వెనుపుట్టు పొడిచారని అందరూ అన్నారు కదరా, మరి నేనేమైనా తీసుకున్నాను ఆ బ్రెయిన్లో అనేది కళ్యాణ్ వాదన. వాట్ ఎవర్ ఇట్ ఏదైనా సరే పవన్ కళ్యాణ్ కొంచెం తనూజ విషయం వచ్చేసరికి డిమాన్ పవన్ అయిపోతే ఉండడు, అది అందరూ తెలిసిన విషయమే. ఆమె మీద ఇష్టం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఆమె తప్పులు ఎక్కువగా ఈయన కనబడమని చెప్పాలి. మొన్నైతే సుమన్ శెట్టి గారి విషయంలో అడిగాడు, అది ఏదైతే సంచాలకుగా చేసినప్పుడు అదేంటి నువ్వు ఓకే అక్కడైతే అడిగాడు, కానీ కొన్ని విషయాల్లో ఆయన యాక్సెప్ట్ చేయడు, కన్విన్స్గా ఉండడు, మ్యాక్స్ టు మ్యాక్స్ దూరంగా ఉంటాడు. ఏమైనా డెసిషన్ అడిగితే తనూజది ఏమనిపించిందంటే దూరంగా ఉంటాడు చెప్పడానికి. సో అలాగా ఆ విషయంలో వాళ్ళిద్దరికి రైవల్రీ ఉంది, మీకు తెలుసు. తర్వాత భరణి గారు ఏదైతే ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఫోటో తీసి ఫైర్లో వేయాల్సిన విషయం వచ్చేసరికి మన దివ్యాది తీశాడు. ఓకే, దివ్యాన్ని తీయచ్చు, తనూజని తీయచ్చు, అందులో ఏమీ లేదు, ఆయన అభిప్రాయం. ఇంకోటి వాళ్ళిద్దరి వల్ల కూడా భరణి గారు ఎఫెక్ట్ అయ్యారు, ఈయన వల్ల వాళ్ళిద్దరు కూడా ఎఫెక్ట్ అయ్యారు అనేది వాస్తవం. ఎవరి వంతులు ఎంతెంత ఉన్నాయంటే నేను ఎక్కువ శాతం ఇచ్చేది మాత్రం భరణి గారిదే ఎక్కువ ఇస్తా తప్పులు. ఎందుకంటే ఇప్పుడు ఒకటండి, తనూజ తప్పు చేస్తే తనూజని నిలదీయగలగాలి, ఒక నాన్న అని పిలుస్తుంది కాబట్టి. అలాగే దివ్య తప్పు చేస్తే దివ్యాన్ని కూడా నిలదీసి ఫస్ట్ నుండి ఉండుంటే ఈరోజు వాళ్ళిద్దరూ కూడా ఈ పరిస్థితి ఉండేది కాదేమన్నది నా ఫీలింగ్. కాబట్టి అన్నిటికీ మూలాధారం ఎవరంటే భరణి గారు మాట్లాడకపోవడం, భరణి గారు కొన్ని డెసిషన్లు ఖచ్చితంగా మాట్లాడకపోవడంలో జరిగిన తప్పులే ఈరోజు ఈ సమస్యలకు కారణం అనేది, ఇలా ముగ్గురికి సంబంధించిన సమస్యకు కారణం మూలాధారం భరణి గారు అనేది నా అభిప్రాయం అండి. మీ అభిప్రాయం కూడా చెప్పండి. ఇక్కడ తనూజను తప్పట్టకలే, దివ్యాను తప్పట్టక, నేనైతే భరణి గారిని తప్పడతా. మొత్తం ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నాయి. ఎందుకు తెరుచుకున్నాయంటే ఆయనకి గురుగారు కానీ వాళ్ళు వచ్చి చెప్తున్నప్పుడు కొంత తెరుచుకున్నాయని అయితే నాకు కళ్ళు తెరుచుకొని బిహేవ్ చేస్తున్నాడు అయితే అనిపించింది. అక్కడేమో ఫస్ట్ ప్రోమోలో వచ్చేసరికి ఏమో తనూజని రీజన్ చెప్పాడు నామినేషన్స్కి, ఇక్కడికి వస్తే దివ్యాని డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ నామినేట్ చేశాడు. ఓకే, ఆయన రీజన్కి తప్ప ఒప్పులు అనేది రేపు మాట్లాడతాను, అసలు ఏం జరిగింది అనేది. అయితే తర్వాత ఇది అండి అసలైన కథ ఏంటంటే, సుమన్ శెట్టి గారి కెప్టెన్సీకి సంబంధించి ఆయన కెప్టెన్సీ పోవడానికి 100కి 100% కావాలంటే ఇంకొక 10% 20% ఎక్స్ట్రా వేసుకున్న పర్లేదు, అంత పర్సెంట్ కూడా తప్పు ఎవరిదంటే తనూజది. ఎంతమంది కాదంటారు? కనీసం దయచేసి మీరు ఎవరైనా ఉంటే, తనూజ ఫ్యాన్స్ ఎవరైనా ఫీల్ అవుతుంటే నా కామెంట్స్కి దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. ఎందుకు కాదు, ఎందుకంటే తనూజ ఆ గేమ్లో ఏం చేసింది, ఎక్కాడు, ప్రతిదాన్ని 10 సార్లు చెక్ చేసుకొని పెట్టాడు, పెట్టిన దాన్ని తీసి కూడా పెట్టిన స్టెప్స్ కూడా ఉన్నాయి. ఒకసారి రిపీట్ చూసుకోండి ఆ ఎపిసోడ్. కెప్టెన్సీ రీతు చౌదరికి ఆయనకు జరిగిన దాంట్లో సుమన్ గారు ఎన్నిసార్లు చెక్ చేసుకొని ప్రతి స్టెప్ పెట్టారు తెలుసా? ప్రతి దాన్ని 3-4 సార్లు చెక్ చేసుకొని పెట్టుకుంటూ వెళ్ళాడు. అప్పటికే ఇంకా 3 స్టెప్పులు బ్యాక్ పడిపోయింది రీతు చౌదరి. ఫైనల్ది పెట్టేటప్పుడు ఒక మంచి ఇంటెన్షను దగ్గరకు వచ్చైతే తనూజ చూసింది, యాజ్ అ సంచాలకుగా చూసి ఓకే వెళ్ళండి ముందు వెళ్ళండి, ఎక్కండి అంటే వెళ్ళండి, ఫ్లాగ్ తీయండి, అయిపోయిందని చెప్పి కన్ఫర్మ్ చేశాక, అరే సంచాలకుగా చెప్పాక ఇంకెందుకు డౌట్ అని చెప్పి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎక్కి ఫ్లాగ్ తీశారు. అదే విషయం మీద అమ్మ నీ వల్ల నాకు పోయిందమ్మా అని చెప్పి రీజన్తో నామినేట్ చేస్తే తనూజ అన్న మాట అబద్ధం. అలా తిప్పినప్పుడు దయచేసి ఆమె ఒక పాతాళానికి వెళ్ళిందని నేను చెప్పాను నాగార్జున గారు. అమ్మ ఒక చిన్న తప్పు నిన్ను పాతాళాన్ని తొక్కేస్తుంది అని చెప్పి, ఆ పతనం ఎక్కడే స్టార్ట్ అయిందని కూడా చెప్తాను నేను. ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఆ బిహేవియరు ఆ బాడీ లాంగ్వేజ్తో ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇక్కడ ఇంకో స్టెప్ కూడా ఆమె దిగజారిపోయిందని చెప్పాలి. ఏంటంటే అబద్ధం ఆడింది, చాలా పెద్ద, అందులోనూ సుమన్ శెట్టి గారితో అబద్ధం ఆడింది. ఎంత అన్యాయం అండి. సుమన్ శెట్టి గారు నాకు దివ్యతో కానీ భరణి గారితో లేకపోతే ఇమాన్యుల్తో నువ్వు ఎన్ని డిబేట్లలో నువ్వు అబద్ధాలు ఆడినా
పెద్ద లెక్క కాదు, కానీ సుమన్ శెట్టి గారి విషయంలో నువ్వు అబద్ధం ఆడిన విధానం అయితే చండాలం. ఎందుకంటే అందరి కంటి ముందు జరిగింది అది. నువ్వు ఏదైతే కన్ఫర్మ్ చేసావు, కళ్యాణ్ కూడా అన్నాడు, నువ్వు కన్ఫర్మ్ చేస్తాను కదా ఆయన ఫ్లాగ్ తీసాడని కూడా అన్నాడు. నువ్వు అప్పుడు కూడా కళ్యాణ్ మాట తోసేసావు. ఇప్పుడు ఆయన అదే రీజన్తో నిన్ను నామినేట్ చేస్తే ఈయన మాట తోసేస్తున్నావు. నువ్వు డైరెక్ట్గా ఆయన విక్టిమ్. అక్కడ దానివల్ల నష్టపోయిన వ్యక్తి నిన్ను, అమ్మ నీ వల్ల కదా నువ్వు కన్ఫర్మ్ చేస్తే కదా నేను ఫ్లాగ్ ఎత్తాను అంటే నువ్వేమన్నావు, నేను కన్ఫర్మ్ చేయలేదు, చెక్ చేసుకో అని చెప్పాను అని అంటుంది. నువ్వు చెక్ చేసుకోమని చెప్పావా? సర్లే వెళ్ళండి అని చెప్పి మీరు కన్ఫర్మ్ చేశాక కదా నేను వెళ్ళి ఫ్లాగ్ ఎత్తాను, ఇదేంటమ్మా ఇప్పుడు మారుస్తున్నామంటే ఇంకా సేఫ్ గేమే ఆడతారా మీరు అని చెప్పి ఆమె ఏమైతే సుమన్ శెట్టి గారిని అన్న మాట ఏదవుతుందో ఒక 10 మెట్లు వెనక్కి వెళ్ళిపోయావు తనుజ. ఇది నీకు చెప్పాలంటే ఒక పెద్ద నెగిటివ్ అవుద్ది కన్ఫామ్గా ఈ ఎపిసోడ్ అనేది. ఈ నామినేషన్లు అనేవి ఖచ్చితంగా నీకు నెగిటివ్ అవుతాయి, నీకు దీనివల్ల నష్టం జరుగుద్ది. అలాగే నీ గురించి ఎవరికైతే కొంతమంది ఫాలోవర్స్కి అర్థం కాని వాళ్ళు ఉంటారో ఖచ్చితంగా దీన్ని మరి ఏ రకంగా నిన్ను సపోర్ట్ చేసుకుంటూ వస్తారో, ఏ రకంగా దీన్ని నామినేషన్స్లో నీ గురించి పొగుడతారో నేను కూడా వేగరగా వెయిట్ చేస్తున్నాను. ఇంకే పాయింట్లతో నిన్ను పొగుడతారో కావాలనేది నీ పిఆర్స్ కావచ్చు, ఎవరైనా అవచ్చు. అయితే ఈ ప్రోమోకి సంబంధించి నాకు పర్టికులర్గా నచ్చని విషయం ఏంటంటే తనుజ విషయమే నచ్చలేదు. ఆ విషయం గురించి నేను మాట్లాడాలనుకున్నాను, అందుకే ప్రోమో మీద నేను వీడియో చేశాను. దయచేసి మీ సలహాలు ఏమైనా ఉంటే, అలాగే తనుజ గారికి సంబంధించి మీ కామెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేస్తారని అనుకుంటున్నాను. నామినేషన్స్ ప్రక్రియ అయితే ఖచ్చితంగా లైవ్ చూడాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా 5:30 నుండి అయితే ఖచ్చితంగా స్టార్ట్ అవుతాయి. మీరు 5ంటికి అలాగా లైవ్లోకి వస్తే ఖచ్చితంగా చూడగలరు.